హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు విన్లాస్ కిచెన్. ఈరోజు అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. నేను టాటా పోహా తీసుకున్నాను. ఈ అటుకుల ఉప్మాకి గట్టి అటుకులు అయితే తీసుకోవాలి. అప్పుడే పోహా అన్నది పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని నీటిలో పోహాని వేసి ఇలా గట్టిగా నీళ్లు చేతితో పిండుకొని పక్కకి ఇలా పెట్టుకోవాలి. నీళ్ళల్లో పోహాని నానపెట్టకూడదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది పోహా అన్నది. చూసారా, పోహా అన్నది ఇలా ఉండాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ టైంలో కానివ్వండి, లంచ్ బాక్స్ కానివ్వండి, చాలా బాగుంటుంది అనమాట. త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇంగు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటో కొంచెం మగ్గించుకోవడానికి మూత పెట్టేసుకుందాం. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి, 1 నిమిషం అయితే చాలు. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ నిమ్మకాయను కూడా పిండేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఎంతో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. త్వరగా అయిపోతుంది ఈ పోహా అన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, పోహా అనేది రెడీ అయింది. సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.